ఏంటన్నా ఇంత సడన్ గా రమ్మన్నావు అందరిని? ఏంటి? అన్నవరంలో శ్రీ సత్యనారాయణ స్వామి కళ్యాణం జరుగుతుందిరా. ఓకే. సో అందుకే మన కాలనీలో అందరిని పిలిచి జంటగా జోడిని పెట్టి వ్రతం చేద్దామని పిలిచా. అంటే ఇప్పుడు ఇందులో కూర్చోవాలంటే జోడీలు ఉండాలా? కంపల్సరీ జోడి ఉండాలరా. ఈ ఇయర్ నేను సెట్ చేసుకుంటా, నెక్స్ట్ ఇయర్ పెళ్లి చేసుకుంటా, నేను కూర్చుంటా వ్రతంలో. ఈ వ్రతంలో కూర్చుంటావు? సరే సూపర్ రా. మరీ హైట్ అయిపోయింది. అయినా దీన్ని చేసుకుంటే ఆది రాంప్రసాద్ గారు 24 గంటలు 90 చుట్టే తిరుగుతూ ఉంటాడు. ఇదైతే దీన్ని చేసుకుంటే ప్రాబ్లం ఉండదు. ఆయన 90 పక్క కూడా రారు. నేను పెళ్లి చేసుకుని నీకు లైఫ్ ఇద్దాం అనుకుంటున్నా. ఇందుకే నీకుందా? అదే లైఫ్ రా. ప్రపంచంలో 3 చాలా కష్టం ఉన్నారా? ఏంటి? చీమకి లిప్స్టిక్ రాయడం, ఏను నొల్లో కూర్చోబెట్టడం, 3 నీకు పెళ్లి చేయడం. నేను కూడా ఈ రథంలో కూర్చుందాం అనుకుంటున్నాను. అమ్మాయి ఉండాలి కదరా. అరే అన్న, మన బస్తీలో ఒక జిరాక్స్ షాప్ ఉంది చూడు, పోరి ఉంటుంది చూడు. అవును, మొన్న లవ్ లెటర్ ఇచ్చిన. ఏమంది? జిరాక్స్ కాపీలు ఇచ్చింది, నీకు 10 కాపీలు. అరే వీణా, నా దగ్గర ఒక మంచి హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా కథ ఒకటి ఉంది నా దగ్గర. ఓకే, నా అసిస్టెంట్ అమ్మాయి అక్కడ ఉంది, తనతో చెప్పు. ఆ కథ కూడా అమ్మాయిగా రాస్తా, నీ గురించి కాదు. నాకు లాస్ట్ వీక్ 4 సినిమాస్ వచ్చింది తెలుసా? అవును, అందులో 2 చూసేస్తా నేను. నువ్వు చూడలేదు ఇంకా ఫ్రైడే సినిమాలు వస్తాయి కదరా. నేను అది కాదు చెప్పింది. నువ్వు హీరోయిన్ అనుకుంటావా? తర్వాత రాయలేదు ఇంకా. ఈ వ్రతం చేయాలంటే కంపల్సరీ జంటలు ఉండాలి. సో మన కాలనీలో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్ అందరం పిలుద్దాం మనం. ఓకేనా? పిలిచే త్వరగా. కాలనీలో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్స్ ఒకసారి రండి. అరే నరేష్, పంతులు గారు వచ్చారు, పూజ మొదలు పెడదాం. పంతులు కాదు, మన నగేష్ గారు. నగేష్ గారా? సారీ సార్. అవును, ఉత్తమ జంటలు అన్నారు. ఎక్కడ? మేమే ఉత్తమ జంటలు అన్నారు. ఇలాంటి వృద్ధ జంటల్లో ఉన్నారు. పెద్ద మాట అన్నాడు సార్. ఏంటి సెట్ ఎలాగుంది? అద్రిపోయింది, చాలా బాగుంది. కొత్తగా మీకు పల్ల సెట్ పెట్టారు కదా, ఎలాగుంది అంటారు. కొరికి చూపించనా? నమస్తే. ఏ రాజారని పూజకి వచ్చావు? దేవుడు పటం తేవాలి కదా. నాతో పాటు దేవుడిని తీసుకొచ్చా, ఇంకా పటం ఎందుకు? ఏమండి, దేవుళ్ళు ప్రతి సంవత్సరం కళ్యాణం చేసుకుంటారంట. అవును, మనం కూడా చేసుకుందామా? చూడమ్మా, కళ్యాణాలు దేవుడు చేస్తేనే బాగుంటది. నీకు తెలుసు కదా, నేను చేసిన తప్పు మళ్ళీ చేయనని. సిద్ధు, నీకు మొన్న సినిమాలో ఛాన్స్ వచ్చిందంట కదా, హీరోగా ఎందుకు చేయలేదు? మూవీలో యాక్చువల్లీ ఏంటంటే అనుష్క హీరోయిన్ అని చెప్పారు. అనుష్క అందంగా ఉంటుంది కదా సిద్ధు. అనుష్క అందంగా ఉంటారు, చాలా బాగుంటారు, బట్ నాకు నువ్వే హీరోయిన్. అవును, నువ్వు మ్యాథ్స్ లో చాలా జీనియస్ అంటే చిన్నప్పటి నుంచి. అవును, చిన్నప్పటి నుంచి. నీకెలా తెలుసు? ఎందుకంటే నాకు ఏ ప్రాబ్లం వచ్చినా నువ్వే సాల్వ్ చేస్తున్నావు కదా. ఏంటి భయ్యా, మీ ఇంటికి ఎప్పుడు వచ్చినా సరే అలా పాటల సౌండ్ వస్తూనే ఉంటది, ఏంటి అసలు? అంటే మా ఆవిడ ఎప్పుడు ఏం మాట్లాడినా కూడా చీప్ పాడు అంటది భయ్యా. పాడు అన్న తర్వాత మరి పాడకుండా ఎలా ఉంటుంది చెప్పు? మీ ఆవిడ చెప్పిన సెన్స్ చీప్ పాడు అనేది వేరే సెన్స్, ఈ సెన్స్ కాదు, అర్థమైందా? అబ్బా, ఏమైంది నరేష్? సంగీతానికి రాళ్ళు కరుగుతాయి అంటున్నారు కదా, కిడ్నీలో 2-3 రాళ్ళు వచ్చినట్టున్నాయి. ఒక నిమిషం, కిడ్నీలో రాళ్ళు కరిగితే ప్రాబ్లం లేదు, వేరే కరిగితేనే ప్రాబ్లం. భయ్యా నమస్తే, బాగున్నారండి? వచ్చి గంట అవుతుంది, టీ లేదు, కాఫీ లేదు, మర్యాద ఇచ్చేవాళ్ళు. మీ పేరు? నా పేరు శ్రీలలిత. ఇవన్నీ రావడానికి మీరు జయలలిత కాదు, శ్రీలలిత. కామ్గా ఉండండి. తనకు ఇవ్వకపోతే ఓకే, మరి నాకు టీ, కాఫీ, జ్యూస్, సిగరెట్ ఏం లేదా? లలితకి ఓనర్ మీరు, జ్యువెలరీస్ కాదు, అర్థమైందా? మీ సిగరెట్ మీరే తెచ్చుకోవాలి, మేము టీ మీరే తాగుకోవాలి, అర్థమైందా? రాంప్రసాద్, నీకు విషయం చెప్పాలి. చెప్పు. మా ఆవిడ వంట వండితే ఎలా ఉంటుంది తెలుసా? నువ్వు మా ఇంట్లోంచి వెళ్ళవు. ఇప్పుడు ఎలాగో సత్యనారాయణ పూజ ఉంది కదా, వంటలు మొత్తం మారుతూ చేపించు, అదిరిపోతాయి, మామూలుగా ఉండవు. మీరు ఊరుకోండి మరే, మా ఆయన అలాగే చెప్తారు గానీ ఆయన పాట పాడితే అద్భుతంగా ఉంటుంది. ఆయనతో పాట పాడి చేరాదు. ఆపండి, మిమ్మల్ని పిలిచింది దేవుడికి భజన చేయమని, మీకు మీరు భజన చేసుకోవడం కాదు. రాంప్రసాద్, ప్రతిరోజు దేవునికి పూజ చేస్తే మంచి భర్త వస్తానని చెప్తారు కదా, అయితే మీ ఆవిడ చేయాల్సిందే. చూసావా రాంప్రసాద్, మా ఆవిడ ఇప్పుడే నీ మీద పనిచేసింది. నా బాధ అదే, ఆవిడకి ఇప్పుడు వచ్చింది, పేరు వచ్చింది, నువ్వు ఇంకా వచ్చి ఎప్పటికీ పేరు లేదు. అన్నా, ఇంతమంది
వచ్చారు. ఇప్పుడు ఇందులో బెస్ట్ కపుల్ ఎవరు? అసలు ఎవరితో పూజ చేయిస్తాం? నేనే నరేష్, ఇందులో బెస్ట్ కపుల్ ఎవరు తెలియాలంటే శ్రీదేవి డ్రామా కంపెనీ పిలవాలరా. వాళ్ళు డిసైడ్ చేస్తారా? పిలు ఫాస్ట్ గా. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ. రష్మి, ఈ రోజు నేను ఒక నిర్ణయానికి వచ్చాను. దేనికి? అందరూ మన చేత ఎంటర్టైన్మెంట్ జరిపించుకొని పైసలు ఎక్కొట్టేస్తున్నారు. అందుకే ఒక మంచి ప్లాన్ వేసాను. ముందుగా ఇక్కడ డబ్బులు కొట్టాలి, ఆ తర్వాతే మనం వెళ్ళి ఈవెంట్ జరుపుతున్నాం. ఈ విషయం మీకు ఇప్పుడు తెలిసి వచ్చిందా? సర్లే పోనీ, ఇప్పుడైనా తెలిసి వచ్చింది కదా, ఇక ముందు జాగ్రత్త పడతాం. నేను రాంప్రసాద్ మాట్లాడుతున్నానండి. వాడేనా ఆ యదువా? మీరు చాలా సిన్సియర్ గా మాట్లాడు, నాకు ఇవ్వండి. నేను రష్మిని మాట్లాడుతున్నాను, చెప్పమ్మా. ఫోన్ ఇంద్రజార్కి ఇవ్వండి. నాతో మాట్లాడితే ఇంద్రజా గారితో మాట్లాడినట్టే. అంటే మీ మీద పంచులేస్తే ఇంద్రజార్ మీద వేసినట్లేనా? జోకులు బాగా వేస్తున్నావమ్మా. పంచులు కూడా బాగానే వేస్తా. మనకు కూడా కావాల్సింది అదే, పనికి ముందు 60, పనికి తర్వాత 60. మీ ఏజ్ ఎవడు అడిగాడు? పేమెంట్ చెప్పు ముందు. వేస్ట్ మాటలు పక్కన పెట్టి ఇక్కడ రండి ఫస్ట్. వచ్చాం. సరే, ఇందుకు ఎందుకు పిలిచారు? నీకు తెలియపోచాం, ఆవిడకి తెలుసు. మేడం మీరు చెప్పండి. ఏముందండి, అన్నవరంలో సత్యనారాయణ స్వామి పూజలు కానివ్వండి, కళ్యాణం కానివ్వండి ఎంతో ఘనంగా జరుపుకుంటారు. మరి అలాంటిదే ఒక ఈవెంట్ ఇక్కడ కూడా చెయ్యాలని అయి ఉండొచ్చు. సేమ్, కాకపోతే అలాంటి ఈవెంట్ చేస్తున్నాం కానీ ఇక్కడ పెద్ద గొడవ వచ్చి పడింది. ఏముంది, ఆ జోడీని పిలిపించేయండి, పూజలు చేసేస్తాము అంతే. మా కాలనీలో చాలా మంది జంటలు ఉన్నారు. అందులో బెస్ట్ జంట ఎవరు, బెస్ట్ కపుల్ ఎవరు తెలియట్లేదు. వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. అందులో ఒక కపుల్ సెలెక్ట్ చేయాలి, పూజ చేయాలి. అర్థమైంది రష్మి, చాలా మంది జోడీలు ఉన్నారు, వాళ్ళ చేత ఎంటర్టైన్మెంట్ చేయించాలి. వాళ్ళలో ఎవరు బెస్ట్ వాళ్ళ చేత ఈవెంట్ జరిపించాలి. పేమెంట్ ఖచ్చితంగా ఇస్తాం రష్మి మీద. ఒక స్పెషల్ జోడీని నేను ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను. అవునా? వాళ్ళు వచ్చాక వీళ్ళ మధ్య ఏమేం గొడవలు ఉన్నాయి, ఏమేం మంచి ఉన్నాయి, చెడు ఉన్నాయి, అవన్నీ కూడా తెలుసుకోవడానికి వాళ్ళు చాలా హెల్ప్ అవుతారు. ముందు ఆ స్పెషల్ జోడీని పిలిచేద్దామా? పిలిచేద్దాం. వెల్కమ్ టు స్పెషల్ జోడీ. ఒక్క నిమిషం డైరెక్టర్ గారు, అసలు వీళ్ళకా మీరు నన్ను ఆ లీడ్ చెప్పమంది? అమ్మా, మీరు ఏ జన్మలో అదృష్టం చేసుకుంటారమ్మా. దట్స్ వై మై లింక్ యువర్ టెల్లింగ్. ఒరే, నీ లింకులు చెప్పలేదురా అమ్మా, ఈ లింక్ చెప్పాను. అందరూ సైలెన్స్ చెప్పా, ఎందుకంటే గురువు గారు మంత్రాలు చదువుతున్నారు. గురువు గారు మంత్రాలు చదువుతున్నారా? లేదు, మరమరంలో వెళ్తున్నాను. దేవుడా, ఉంది, ఈ సెట్ లో ఉంది. ఏసీ ఉంది, తగ్గించరా, మొత్తం వణుకుతున్నాను. సరే కానీ ఎందుకు అంత డల్గా ఉన్నా? నాన్నగారి దరిద్రం బాలేదండి. ఏమైంది? వీసా అసలు రావట్లేదండి, ఎంత ట్రై చేసినా. నాన్నగారు ముందు తాగే సీసాలు బంద్ చేస్తే మనకి అమెరికా వీసా డబ్బులు వచ్చేస్తాయి. నాన్నగారు గుండె ఏంటి మొన్న తిరుపతికి వెళ్ళి వచ్చాడండి. ఎగస్ట్రాలు వద్దు, మన ప్రొడక్షన్ అంటే వాళ్ళే గుండు కొట్టారు. నా మీద ఇలా ఎన్ని నిందలు, మా నాన్న మీద వద్దురా. ఒరిజినల్ స్టోరీ చెప్తున్నాను. సరే, ఇక్కడికి నన్ను ఎందుకు పిలిచావు చెప్పు? జాతకాలు చెప్పడానికి పిలిచాను గురువు గారు. జాతకాలు? ఎవరి జాతకాలు చెప్పు? కొంతమంది జోడీలు ఉన్నారు గురువు గారు, వాళ్ళ జాతకాలు చెప్పు. జాడీలు చెప్పాలా? ముందుగా రాబోతున్న జంట ఎవరో పిలిపించు. గడ్డం నవీన. నాయనా నవీను. స్వామి, మీ నాన్న గడ్డం నవీను. స్వామి, ఇదిగో. అది స్కిట్ పేపర్ కదా, డైలాగుల పేపర్ కూడా కదా. వదిన అంత కాన్ఫిడెంట్, నువ్వు భయపడతావేందయ్యా? సరే గాని నీకు గడ్డం నవీన్ అని పేరు ఎందుకు వచ్చింది? గడ్డం బాగా పెరిగి గడ్డం నవీన్ అని పేరు వచ్చింది. ఏం ఆలోచిస్తున్నారు గురుగారు? గడ్డం పెరిగింది కాబట్టి గడ్డం నవీన్ అని పెట్టారు. ఒకవేళ ఇతనికి జుట్టే బాగా పెరుగుంటే జుట్టు నవీన్ అయ్యేవాడు. జుట్టు నవీన్ అయ్యేవాడు. కానీ మీరిద్దరు రొమాంటిక్ కపుల్ కాదు కదా. మీకెలా తెలుసు? ఇన్ని దగ్గర నుంచి చూస్తే నాకే 10 నిమిషాలు చిరాకు వస్తుంది. కానీ నువ్వు ఒక యోధురాలు తెలుసా? ఎలా అంటే ఆ గడ్డాన్ని దాటి ఒక ముద్దు ఎలా పెడతావు మనం.
సరే నాయన మీరు ఉత్తమ జంటో కాదో చెప్పేస్తాను. ఈ రూపాయి బిల్ల పైకేస్తున్నాను. బంతి రూపాయి బిల్ల ఇది కింద పడింది. కింద ఎందుకు పడింది? అది భూ ఆకర్షణ శక్తి గుంజింది. నువ్వు చెప్పమ్మా. కాదు, ఆకర్షణకి ఆకర్షణ లేదు కాబట్టి కింద పడింది. కింద పడి చూసావు, మొగుడు పిల్లాలన్నాక ఒకటే మాట మీద ఉండాలి. వీళ్ళు విడివిడి మాటల మీద ఉన్నారు కాబట్టి మీరు ఉత్తమ జంటలు కదా. వెళ్ళిపోండి చెప్తాను. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. తదుపరి జంట ప్రీతి నిగమ్ అండ్ నగేష్. ఉత్తమ జంట. వీళ్ళు ఉత్తమ జంట కాదు, ఎమర్జెన్సీ జంట. అదేంటి? నైట్ కి నైట్ ఎవరైనా క్యాన్సిల్ అయ్యారనుకో ఫస్ట్ ఫోన్ వచ్చింది వీళ్ళకి. వీళ్ళ ఒక్క ఉద్దేశం ఏంటో తెలుసా? ఇతను ఈమెను వదిలి ఉండలేడు, ఈమె ఇతన్ని వదిలి ఉండలేదు. ఎందుకంటే ఈవిడ షుగర్ టాబ్లెట్ ఎక్కడ ఆవిడికి తెలుసు, ఆవిడ బీపీ టాబ్లెట్ ఎక్కడ ఈవిడికి తెలుసు. ఆవిడ కాదు మీరు ఉత్తమ భార్య భర్తలో కాదో నేను చెప్పేస్తాను. మీ భార్యలో మీకు నచ్చే గుణం ఏమిటి? శాంతం. మీ ఆయనలో మీకు నచ్చేది? శాంతం. ఇద్దరికి శాంతి స్వరూపినా? చూసావా, వాళ్ళు లేని దాన్ని కూడా ఉన్నది అని నిరూపిస్తున్నారు చూడు. అందుకు వాళ్ళు ఉత్తమ జంట కాదు. ముందు వాళ్ళని వెళ్ళిపోమను. అలా ఎలా కుదురుతుంది? వెళ్ళిపోమను. అలా ఎలా కుదురుతుంది? తర్వాత డైలాగులు రాయలేదు. తదుపరి అంజలి గారు అండ్ పవన్ గారు. గురుగారు, నాకు ఒక ఆడపిల్ల ఉంది. దానికి అన్ని నా పోలికలే. దానికోసం పూజలు చేశాను, యోగాలు చేశాను, కానీ అది ప్రయోజకరాలు అవ్వట్లేదు గురుగారు. ఎవరి పోలికలు వచ్చినాయి? నా పోలికలే. ఆలోచించాలి కదా, ఆలోచించాలి కదా. సరే గాని మీ పిల్లకి మాటలు వచ్చా? ఇంకా రావట్లేదు గురుగారు. అమ్మయ్యా, బతికిపోయారు. దేనికి? మాటలు వచ్చుంటే మీ యాక్టింగ్ తిప్పేస్తారు సార్. మీలాగా మా బ్రెయిన్ కూడా పెరగాలంటే మేమేం చేయాలి? మీరు ఉదయాన్నే లేచి 2 పుస్తకాలు చదవాలి. ఆ తర్వాత 2 మామిడి పళ్ళు తినాలి. రసాలా బంగిని పల్లె ఎట్ట చేసుకున్నావు ఏదేమి. శ్రీలలిత వారి యొక్క హస్బెండ్. చెప్పండి అమ్మా, ఏంటి మీరు ఎందుకు అంత డల్ గా ఉన్నారు? నేను డల్ గా ఉండడం కాదు, కానీ మీ డైరెక్టర్ గారు ఎవరు? ఎపిసోడ్ డైరెక్టర్ ఉన్నారమ్మా. ఏమైంది? ఆయన అసలు నేను బయటికి వెళ్తే అస్సలు నన్ను ఆపరు. ఎక్కడికి వెళ్ళినా కూడా, ఎంతసేపు వెళ్ళినా కూడా పిలవరు. కానీ ఈయనున్నాడే, డైరెక్టర్ లాగా అయ్యి యాంగిల్ పెట్టి డైరెక్టర్ కెమెరామ్యాన్ అయ్యి నన్ను ప్రతి దగ్గర ఆపేస్తున్నాడు. ఈవిడ సీరియల్స్ చేస్తుందా? ఎలా తెలుసా? అర్థమైపోతుంది మొత్తం. మీరు కరెక్ట్ గా 10 ఆదివారాలు శ్రీదేవిలు, ఎప్పుడైనా జబర్దస్తులకు పిలిస్తే జబర్దస్తులు, ఎప్పుడైనా డీకి పిలిస్తే డీలు, వాటికి మీరు రాము అని చెప్పండి. ఎందుకు చెప్పాలి? పేమెంట్ వస్తుందిగా. ఎందుకు అంటే వెళ్ళే ప్రవాహం సడన్ గా ఆగిపోతుంది. జాతకం చెప్తాను పిలిచి మంచి మాటలు చెప్పాలి, కానీ అపశకున మాటలేంటి నీ బొంద? పంపించరా. ఆ తదుపరి కృష్ణ చైతన్య గారు. పంతులు గారు, నాకు ఒక చిన్న క్వశ్చన్ ఉందండి. చెప్పండి. మీరు జాతక బాగా చెప్తారు అసలు అది అని చెప్పి మంచి టాక్ నడుస్తుంది టౌన్ లో. అయితే ఇప్పుడు ఏంటి మరి, మా ఆవిడ పాటలు పాడుతుంది, యాంకరింగ్ కూడా చేస్తుంది, దేంట్లో పైకి వస్తుంది అంటారు? ముందు రెండిట్లో ఒకటి ఆపితే పైకి వస్తుంది. ఎందుకంటే పాటలు పాడేవారు సపరేట్ ఉండాలి, యాంకరింగ్ చేసేవారు సపరేట్ ఉండాలి. మల్టీ టాలెంటెడ్ అనే పదానికి అర్థం తెలుసా మీకు? అన్ని కలిపి చేస్తేనే పైకి వస్తారు, అలా ఒకటి చేయకూడదు. ఓ పని చేయండి, కూర్చొని ఇది కూడా మీరే చేయండి. నాకు ఇంకో డౌట్ ఉంది. ఇప్పుడు నరేష్ పొడుగు పడాలంటే ఏం చేయాలంటారు? నరేష్ పొడుగు అవ్వాలి అంటే దానికి గంటల పంచాంగం కాదు, వారాల పంచాంగం అని ఒకటి ఉంటుంది. వద్దు, నాకేం రావట్లేదు వెళ్ళిపోండి. వారిని కూడా పంపము. వీళ్ళ ఉత్తమ జంటలని ఒక్కరూ నిరూపించుకోలేకపోతున్నారు. ఇంద్రజ గారు, ఎలా అనిపించింది మా నూకు అండ్ నరేష్? సూపర్ ఫన్ క్రియేట్ చేశారు.